ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫార్మర్స్ అందరికీ ఇది నిజంగా ఒక సూపర్ న్యూస్ అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మన ఊర్లలో వ్యవసాయం చేయడం అంటే ఎంత కష్టమైన పని అనేది పొలంలో దిగి పనిచేసే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. పాత రోజుల్లో లాగా కేవలం ఎద్దులతో పొలం దున్నడం, మనుషులతో పనులు చేయించడం అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టంగా మారిపోయింది. పైగా వ్యవసాయ పనులకు కూలీలు కూడా సరిగ్గా దొరకడం లేదు. ఒకవేళ కూలీలు దొరికినా కూడా వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చేతితో ఇలాంటి పనులన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో వాతావరణం కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అకాల వర్షాలు పడినప్పుడు పంట త్వరగా ఇంటికి తెచ్చుకోవాలి అంటే పనులు చాలా స్పీడ్గా జరగాలి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యవసాయ పనులకు ట్రాక్టర్స్ మరియు పవర్ టిల్లర్స్ను వాడుతున్నారు. కానీ ఇవి కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక సామాన్య రైతు అంత పెద్ద అమౌంట్ ఒకేసారి పెట్టి కొత్త ట్రాక్టర్ కొనడం అనేది దాదాపు అసాధ్యం. సరిగ్గా రైతులు పడుతున్న ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక బంపర్ ఆఫర్తో ముందుకు వచ్చారు. ఆ ఆఫర్ పేరే శామ్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా రైతులు చాలా ఈజీగా కేవలం సగం ఖర్చుతోనే కొత్త ట్రాక్టర్స్ మరియు పవర్ టిల్లర్స్ కొనుగోలు చేయవచ్చు. గవర్నమెంట్ వారు ఇప్పుడు 2025 మరియు 2026 సంవత్సరానికి గాను ఈ శామ్ స్కీమ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఫార్మర్స్కి ఏకంగా 50% సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ అంటే మన భాషలో డిస్కౌంట్ లాగా అన్నమాట. అంటే మీరు ఒక కొత్త ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ కొనాలనుకుంటే దాన్ని పూర్తి రేట్లో కేవలం సగం డబ్బులు మాత్రమే మీరు కడితే సరిపోతుంది. మిగతా సగం డబ్బులు మొత్తం మీ తరపున గవర్నమెంట్ భరిస్తుంది. ఉదాహరణకు ఒక ట్రాక్టర్ రేటు 10 లక్షల రూపాయలు ఉంటే మీరు కేవలం 5 లక్షల రూపాయలు కడితే చాలు, మిగతా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. దీనివల్ల చాలామంది చిన్న ఫార్మర్స్ అంటే చిన్న సన్నకారు రైతులు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వారికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలా మిగిలిన డబ్బులను రైతులు మంచి విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి లేదా తమ పిల్లల చదువు కోసం వాడుకోవచ్చు. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర పెద్ద పెద్ద అప్పులు చేయకుండా వాళ్ళు సొంత ట్రాక్టర్ని వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. సో దీనివల్ల పొలంలో పనులన్నీ చాలా స్పీడ్గా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా సులభంగా పూర్తవుతాయి. అలాగే పవర్ టిల్లర్ను కూడా చిన్న చిన్న పొలాలు ఉన్న వారికి ఎంతో బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా సగం రేట్కి ఈ మిషన్స్ రావడం అనేది నిజంగా రైతులకి ఒక పండగ లాంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. గతంలో లాగా ఎవరు ముందొస్తే వాళ్ళకి ముందే అనే పద్ధతి కాకుండా అప్లై చేసిన ఫార్మర్స్ అందరికీ కరెక్ట్గా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త సిస్టమ్ని స్టార్ట్ చేశారు. అదే లాటరీ సిస్టమ్. ఎందుకంటే సగం రేటుకు వస్తుంది కాబట్టి చాలామంది ఫార్మర్స్ అప్లై చేసుకుంటారు. మరి ఉన్నవి తక్కువ ట్రాక్టర్స్ మరియు అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాటిని ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి ఒక లాటరీ పద్ధతిని యూజ్ చేయబోతున్నారు. ఎవరైతే ఈ స్కీమ్ కోసం అప్లై చేస్తారో వాళ్ళందరి పేర్లలో ఒక లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరి పేరు అయితే ఒక లక్కీగా వస్తుందో వాళ్ళకు మాత్రమే ఈ 50% సబ్సిడీ కింద ట్రాక్టర్స్ లేదా పవర్ టిల్లర్స్ ఇస్తారన్నమాట. సో ఈ లాటరీ సిస్టమ్ పెట్టడం వల్ల ఎక్కడా కూడా ఎలాంటి మోసాలు జరగవు. ఎవరికైనా పలుకుబడి ఉన్నా కూడా ఇక్కడ పనికిరాదన్నమాట. సో ఆఫీసర్లు చాలా పారదర్శకంగా ఈ లాటరీ తీస్తారు. అర్హత ఉన్న వారికి ఫార్మర్స్కి సమానమైన ఛాన్సెస్ దొరుకుతుంది. సో ఇది చాలా మంచి డెసిషన్ మరియు అందరికీ న్యాయం జరుగుతుందని చాలామంది ఫార్మర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ స్కీమ్ అసలు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఫార్మర్స్ దగ్గర వాళ్ళు ఆధార్ కార్డు, పొలం పట్ట, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రెడీగా ఉంచుకోవాలి. మీరు మీ ఊర్లో లేదా దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి కానీ లేదా రైతు భరోసా కేంద్రం కానీ వెళ్ళి ఈ స్కీమ్ కోసం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎక్కడా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఫిల్ చేయాలి. మీ పేరు, మీ ఊరు, మీ పొలం డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా రాయాలి. అందులో మీ ఫోన్ నెంబర్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే లాటరీలో ఒకవేళ మీ పేరు వస్తే మీకు వెంటనే ఫోన్లో మెసేజ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆన్లో ఉండే మొబైల్ నెంబర్ని ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా తమ సొంతంగా ఇంట్లో ఉండి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా మీ ఊర్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మాట్లాడవచ్చు. వాళ్ళు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో పూర్తిగా హెల్ప్ చేస్తారు. ఏ డాక్యుమెంటేషన్ కావాలి అనేది వాళ్ళు క్లియర్గా వివరించడం అయితే జరుగుతుంది.
ఇలాంటి మంచి గవర్నమెంట్ స్కీమ్స్ ఎప్పుడో కానీ రావు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఫార్మర్, ప్రతి రైతు కూడా ఈ బెస్ట్ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. కేవలం సగం డబ్బులకే కొత్త ట్రాక్టర్ రావడం అనేది మీ ఫ్యూచర్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఈ కొత్త సంవత్సరంలో ఈ పథకం ద్వారా మీ పొలం పనులు మరింత ఈజీగా మరియు ఫాస్ట్గా చేసుకోండి. వెంటనే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి మరియు ఈ అదృష్టాన్ని లాటరీ ద్వారా టెస్ట్ చేసుకోండి. సో ఈ న్యూస్ మీ పక్క పొలాల వాళ్ళకి, అలాగే మీ ఊర్లో ఉన్న మిగతా రైతులకు కూడా చెప్పండి. వారికి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కనుక్కొని ఆ డేట్ లోపలే అప్లికేషన్ సబ్మిట్ చేయడం చాలా మంచిది. మన రైతులందరూ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసి ఎక్కువ లాభాలు పొందాలని కోరుకుందాం. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇస్తున్న ఇలాంటి సపోర్ట్ని రైతులందరూ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి.